ప్రక్షిప్త సర్గము. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము దేవేంద్రుడు లంకకు వెళ్లి సీతాదేవికి దివ్యమైన పాయసమును అర్పించుట పిమ్మట అతడు ఆమె యొద్ద సెలవుగైకుని మరలుట. సీతాదేవి లంకలో ప్రవేశించిన పిమ్మట బ్రహ్మదేవుడు సంతోషముతోనున్న దేవేంద్రునితో ఇట్లనెను: ఓ దేవరాజా! దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకునిపోయి లంకలో ఉంచెను. దీనివలన రాక్షసుల వినాశనము జరుగును, ముల్లోకములకును మేలు కలుగును. పతివ్రతయు మహాత్మురాలును అయిన జానకీదేవి మొదటి నుండియు సుఖములలోనే పుట్టిపెరిగినది. ఆమె పతి దర్శనమునకు దూరమయ్యెను. అనుక్షణము ఆమెకు ఎదుట రాక్షస స్త్రీలే కనబడుచున్నారు. ఆ రక్కసుల మధ్యనున్న ఆ సాధ్వి భర్త దర్శనమునకై తహతహపడుచున్నది. లంకానగరము సముద్ర తీరమున గలదు. పూజ్యురాలైన సీతాదేవి ఇచట ఉన్నట్లు ఆ రఘువరునకు ఎట్లు తెలియును? ఆ తల్లి మాత్రము ఇచట దుఃఖముతో కుమిలిపోవుచున్నది. ఏ విధముగను ఆమెను చేరుట ప్రస్తుతము శ్రీరామునకు అసాధ్యము. ఇప్పుడు ఆమె ఎట్టి ఆహారము తీసుకొనుటలేదు. ఇట్టి స్థితిలో ఆమె ప్రాణములతో మిగిలియుండజాలదు. ఇందు సందేహము లేదు. సీతాదేవి ప్రాణములతో నిలిచియుండనిచో మన కార్యము సిద్ధించుట సంశయాస్పదమే. అందువలన ఓ దేవేంద్ర, నీవు వెంటనే లంకకు చేరుము, సీతాదేవిని దర్శింపుము, దివ్యమైన పాయసమును ఆమెకు సమర్పింపుము. పితామహుడు ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట సురరాజైన ఇంద్రుడు నిద్రాదేవితోగూడి రావణుని అధీనములోనున్న లంకకు చేరెను. పిమ్మట అతడు నిద్రాదేవితో, నీవు వెళ్ళి రాక్షసులను నిద్రమత్తులో ముంచివేయుము అని పలికెను. సురపతి ఆజ్ఞను తలదాల్చి నిద్రాదేవి మిక్కిలి సంతోషముతో దేవతల కార్యసిద్ధి కొరకై రాక్షసులను నిద్రావసులను గావించెను. ఇంతలోపల శచీపతియైన దేవేంద్రుడు అశోకవనమునందున్న సీతాదేవిని సమీపించి ఆమెతో ఇట్లు నుడివెను: పూజ్యురాలవైన ఓ జానకీదేవి, నీకు మేలు కలుగుగాక. నేను సురరాజును, మహాత్ముడైన శ్రీరాముని కార్యసిద్ధికై తోడ్పడగలను. అందులకై నేను నీకడకు వచ్చితిని. కనుక నీవు శోకింపకుము. ఓ శుభాంగి, నా మాయాప్రభావమున రక్కసులెల్లరునూ నిద్రలో మునిగియున్నారు. శ్రీరాముడు తన బలములతో సముద్రమును దాటుటకు నేను తోడ్పడుదును. ఓ విదేహ రాజకుమారి, నేను నిద్రాదేవిని వెంటనెడుకుని ఇచటికి వచ్చితిని. నీ భోజనమునకై నేను స్వయముగా హవిష్యాన్నమును పవిత్రమైన పాయసమును తీసుకొని వచ్చితిని. ఓ పూజ్యురాలా! నా నుండి ఈ పాయసమును గ్రహించి ఆరగింపుము. దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను ఎప్పటికినీ బాధింపవు. ఆ సురరాజు ఇట్లు పలుకగా సీతాదేవి ఆయనను శంకించుచూ ఈ విధముగా నుడివెను: నా ఎదుటనున్న నీవు శచీపతివైన దేవేంద్రుడవేని నిన్ను నేను విశ్వసించుట ఎట్లు? నేను ఇదివరలో రామక్ష్మణుల సమీపమున ఉన్నప్పుడు నీదేవ చిహ్నములను చూచియుంటిని. నీవు నిజముగా ఆ సురపతివే అయినచో ఆ దివ్యలక్షణములను ప్రకటింపుము. సీతాదేవి మాటల ఆంతర్యమును గమనించి శచీపతి తన దివ్యచిహ్నములను ప్రకటించెను. అతడు తన పాదములు నేలను తాకకుండా నిలిచెను. ఆయన కనురెప్పలు మూతపడుటలేదు. ధూళిస్పర్శయే లేని దివ్యవస్త్రములను ధరించియుండెను. ఆయన ధరించిన పూలమాలలు వసివాడక యుండెను. ఆయన యొక్క దివ్య చిహ్నములను గాంచిన పిదప సీతాదేవి ఇతడు ఇంద్రుడే యని విశ్వసించి మిగుల ఆనందించెను. శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకించుచున్న సీతాదేవి ఆ ఇంద్రునితో ఇట్లనెను: ఓ పూజ్యుడా! తమ్మునితో గూడియున్న మహాబాహువగు శ్రీరాముని ప్రస్తావన నీ వలన నా చెవినబడినది. ఇది నా అదృష్టము. మా మామగారైన దశరథ మహారాజును వలెను, మా తండ్రియగు జనక మహారాజును వలెను నిన్ను పూజ్య భావముతో దర్శించుచున్నాను. నీవలన నా పతికి చక్కని అండ లభించినట్లయినది. ఓ దేవేంద్ర! నీవు ఒసంగిన ఈ దివ్య పాయసాన్నమును నీ ఆదేశానుసారము భుజించెదను. దీనివలన రఘువంశము వర్ధిల్లును. అనంతరము ఆ జానకి నిర్మలమైన చిరునవ్వుతో ఆ హవిష్యాన్నమును ఇంద్రుని నుండి స్వీకరించెను. పిదప ఆ మైథిలి దానిని రామలక్ష్మణులకు నివేదన చేసి ఇట్లు నుడివెను: మహాబలశాలియగు నా పతియు, ఆయన తమ్ముడగు సౌమిత్రియు సుఖముగానున్నట్లు తలంతును. వారికి దీనిని భక్తితో సమర్పించుచున్నాను అని పలికి ఆమె ఆ పాయసమును భుజించెను. ఇట్లు ఆ హవిష్యాన్నమును భుజించిన పిమ్మట ఆ దేవికి ఆకలిదప్పుల బాధలు తొలగెను. ఇంద్రుని నోట వెలువడిన రామలక్ష్మణుల సమాచారమును దెలిసికొని ఆ జానకి తన మనస్సులో మిగుల సంతసించెను.
మహాత్ముడైన దేవేంద్రుడుగూడ ప్రసన్నచిత్తుడై సీతాదేవిని వీడ్కొని శ్రీరాముని కార్యసిద్ధికై సురపురికి అమరావతికి చేరెను. నిద్రాదేవియు ఆయనను అనుసరించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ప్రక్షిప్త సర్గము.